రెడీగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నాడు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడంటూ నటి ఆరోపించడంతో పోలీసులు పవన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్లతో తీసి టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ ఇప్పుడు ఇలా అరెస్ట్ కావటం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక చాలామందిలాగే యూట్యూబర్గా కెరియర్ ప్రారంభించాడు పవన్ సాధినేని. ఇంటర్వ్యూలు, లవ్, ఫార్ములా 31, బేవర్స్ తదితర షార్ట్ ఫిల్మ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్గా 10 లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ 2013లో డైరెక్టర్గా ఇండస్ట్రీలకు అడుగుపెట్టారు. ప్రేమ ఇష్క్ కాదలంటూ ఓ యూత్ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. ఈ సినిమా యూత్ను బాగానే ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత నారా రోహిత్తో కలిసి సావిత్రి అనే సినిమాను తెరకెక్కించాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్తో కలిసి తెరకెక్కించిన సేనాపతి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాలతో పాటు పిల్, ఈ ఆఫీస్లో, కమిట్మెంటల్, దయా వంటి వెబ్ సిరీస్లకు దర్శకత్వం వహించాడు. పవన్ ప్రస్తుతం మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్తో కలిసే అవకాశంలో ఓ తార అనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పవన్ సాధినేని. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయింది. ఇదివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ పోస్టర్ కూడా సినీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇంతలోనే పవన్ అరెస్ట్ కావటం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.